అందరికీ నమస్కారం. నేను మీ జినిత. ప్రస్తుతం మనం బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల పరిస్థితి ఎలా ఉందన్నది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మీ దృష్టిలో ఎవరి పాలన బాగుంది మీ ఏరియాలో? మా ఏరియాలో చంద్రబాబు నాయుడు పాలనే బాగుంది మేడం. ఎందుకు కారణం? పోలవరం 75% పూర్తి చేసినాడు మేడం. ఇప్పుడు ఇంకా నీకు అంతరిని నీళ్ళు కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఈయన వస్తే ఎక్కువ రైతు మీద కూడా దృష్టి పెడతాడు. ఎందుకంటే ఒక సబ్సిడీ లేదు రైతుకు, అన్నీ తీసేసినాడు ఆయన. ఓకే 6,500 ఈయన ఇస్తున్నాడంటే ఏమవుతుంది? అది ఏం కాదు. సబ్సిడీలు కావాలి రైతులకు, డ్రిప్ ఇరిగేషన్ కావాలా, ట్రాక్టర్లు, స్పేర్లు ఇవెಲ್ಲ ఇస్తున్నాడు. అవి మాకు రైతుకు చాలా మేలు మేడం. పంట కాలువలు లేవు, అసలు కాలువ మీద ఒక తట్టెడు మట్టి తీలే, అన్ని రిపేర్లు ఉన్నాయి కాలువలు. దానిని బాగు చేస్తే రైతుకు బాగుంటుంది మేడం. సరే ఉచిత పథకాలంటే ఈయన కూడా ఇస్తానంటున్నాడు, ఇచ్చేస్తాడు. ఇప్పుడు 200 నుంచి పింఛన్ 2,000 చేసినాడు ఆయన. ఈయన 3,000 అని చెప్పి 5 సంవత్సరాలు పొడిగించుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే వెంటనే 4,000 ఇస్తానంటున్నాడు. ఖచ్చితంగా చెప్పిన మాట అయితే చేస్తాడు. ఎక్కువ హామీలు ఇవ్వడు, ఈయన ఇచ్చినట్టు గట్టిగా చేస్తాడు. అది మేడం. ఇప్పుడు జగన్ గారి పాలనలో యూత్ చాలా ఇబ్బంది పడుతుంది, జాబులు లేక అని కూడా ఒక అంటున్నాను. తప్పకుండా 100% మేడం. ఇవాళనే మాకు టీ బంక్లో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. చదువుకునే పిల్లలు వచ్చి ఏం జరిగింది? డిఎస్సి ఇచ్చానని ఇప్పుడు నిలబెట్టేసినారు కదా, ఇచ్చేతోడు ముందుకు ఇచ్చింటే ఏం లేకపోదు కదా. ఎన్నికల కొడుకు దీనికి సంబంధం లేదని నా పిల్లలే చెప్తున్నారు మేడం. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. మా ఇంట్లో ఓట్లు కాకుండా మేము పక్కన వాళ్ళు కూడా వేయనీయము, మేము పోరాటం చేస్తాము అంటారు. వాళ్ళు ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్ది ఈరోజు జరిగిన సంఘటన మాకు అక్కడ. నార్మల్గా ఇప్పుడంతా బాగానే ఉంటుంది. ఎవరు అంటే మీరు ఏ రాజకీయ నాయకుడిని ఎంచుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు, బట్ లాస్ట్ సిచ్యువేషన్స్కి వస్తే డబ్బులు తీసుకొని ఓట్లన్నీ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు అట్లాంటి సంఘటన లేదు మేడం. ప్రతి ఒక్కరు బాధపడినారు కాబట్టి ప్రతి వర్గం అప్పుడు ప్రతి వర్గం సపోర్ట్ చేసింది ఆయనకు. ప్రతి వర్గానికి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టినాడు. అది 2019 తర్వాత ఇప్పటివరకు గెలవలేదు కదా టీడీపీ, మరి ఇప్పుడు గెలుస్తుందన్న నమ్మకం ఉందా? తప్పకుండా మేడం. ప్రజల్లోనే మార్పు వస్తుంది. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా మీటింగ్లు కానీ ఏదన్నా కానీ. ఇప్పుడు మా ఊర్లోనే మీటింగ్ ఊకే మేము 100 మంది 150 మంది మేము తీసుకుపోవాలంటే వాళ్ళు 250 300 స్వచ్ఛందంగా కూడా కొంతమంది వచ్చినారు. మాతో ఖర్చు పెట్టనీయకుండా కూడా వాళ్ళే వచ్చినారు. మేము ఏదో టిఫిన్ పెడితే ఆ టిఫిన్ కూడా తినకుండా వచ్చిన వాళ్ళు కూడా కన్నారు. అది నిన్న జరిగింది మేడం. నిన్న చంద్రబాబు నాయుడు పనియానపల్లికి మీటింగ్కి వస్తే 12 అయింది. ఎండకు కూడా ఒక్కరు కూడా కదలలే. బీసీ జనార్దన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? ఆయన ఒకటే మేడం, ఏదైనా చెప్తే చేస్తాడు, అవినీతి అనేది చేయనీయడు, మమ్మల్ని కూడా చేయనీయడు. ఆయన సిస్టమ్ అది. ఎక్కడైనా అల్లర్లు చేయొద్దు అంటాడు. ఆయన ఉద్దేశం ఏదనంటే సమస్య పరిష్కారం చేసుకుందామని మాకే టీడీపీ కార్యకర్తలకు సలహా చెప్పినాడు. ఇంతకుముందు జరిగినది చూసినాం కదా, మాకు అదే జరిగింది. ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తాడు. కాకపోతే కొంచెం పరిపాలన లో బడ్జెట్లో ఏమన్నా కొంచెం ఇబ్బంది ఉన్నా ఈయన సొంతం ఖర్చులు పెట్టేని చేస్తాడు. ఆ ధైర్యం ఉంది మాకు, మేము చెప్పుకోవడానికి కూడా జనాలకు. అతను ఇవ్వకుండా గవర్నమెంట్ నుంచి కొన్ని రాలేకపోయినా ఆయన సొంతంగా ఇచ్చే శక్తి అయితే ఉంది ఈయన దగ్గర. చేస్తాడు, చెప్పేదే చేస్తాడు. టీడీపీకి ఎప్పటికీ తప్పకుండా గెలిపించుకుంటాం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.